హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యానివర్స్. గైస్ మనం లాస్ట్ ఎపిసోడ్ అంటే 16థ్ ఎపిసోడ్ పార్ట్ 1లోని మనం ఎక్కడి వరకు చూసామంటే, ఈ బ్యాంక్వెట్ హాల్ లోపల ఈ 7 ఫ్యామిలీస్ ఒకళ్ళు జడ్జ్‌మెంట్ అనేది పాస్ చేస్తారు. మన బ్లాసమ్ టవర్‌కి, మెడిసిన్ ప్యాలెస్‌కి మధ్యలో జరిగిన ఒక రివెంజ్ గొడవ గురించి. అందులోని ఈ మిస్ సూచి ఏమనుకుందంటే, ఎంపరర్స్ గేట్ అన్నది అంటే ఎంపరర్స్ గేట్ ఒక సెకండ్ ప్రిన్స్ అన్నవాడు నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ కాబట్టి వాడు నాకే సపోర్ట్ చేస్తాడని చెప్పేసి మిస్ చూచి కూడా గుడ్డిగా నమ్మేస్తుంది. కాకపోతే చివరికి ఏం జరుగుతుందంటే, ఆ మిస్ చూచుని ఆడున్నాడు కదా సెకండ్ ప్రిన్స్ హాంగ్‌పు వాడేం చేశాడంటే, మన మిస్ చూచుని బిట్రే చేసాడు. మన మిస్ చూచు కూడా అక్కడే ఏడుస్తూ నుంచుంటూ మన సెకండ్ ప్రిన్స్‌ని చూస్తుంటుంది. ఎందుకిలా చేశాడని చెప్పేసి. ఇక్కడి వరకు మనం లాస్ట్ ఎపిసోడ్‌లో చూసాం గైస్. ఇంకా మనం లేట్ చేయకుండా ఇవాళ ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. అదే 16థ్ ఎపిసోడ్ పార్ట్ 2. సో, స్టార్టింగ్‌లోని మనం ఎక్కడ ఆపామంటే, మన మిస్ చూసి ఏడుస్తూ ఉంటుంది కదా! వెంటనే వీడున్నాడు కదా! మన సెకండ్ ప్రిన్స్ ఏమంటాడంటే, "ఇప్పుడు కొద్దిగా నువ్వు గొడవ చేయడం ఆపే చింగ్‌చాంగ్" అనేసి అంటాడు. వెంటనే ఇలాగంటాడు. ఏంటంటే, "ఇప్పుడు నేను చేసింది బ్లాసమ్ టవర్‌కి అదే బెస్ట్ వే" అని జెప్పేసి, జడ్జ్‌మెంట్ అని జెప్పేసి వీడంటాడు. ఒక్కసారిగా మిస్ పియోని గూడా "అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఒకవేళ గనక నువ్వు బుద్ధ రూట్స్ అనేవి తీసేసుకుంటే మా దగ్గర ఇంకేముంటాయి" అని జెప్పేసి మిస్ పియోని గట్టిగా అరుస్తుంది. దానికి సెకండ్ ప్రిన్స్ ఏమంటాడంటే, "ఒకవేళ మీ దగ్గర బుద్ధ రూట్స్ లేపోతే ఏమైంది? ఒకవేళ మీరందరూ లేకపోతే ఇప్పుడేం చేస్తారని" జెప్పేసి వీడంటాడు. ఒకవేళ ఇలాగంటాడు, "ఒకవేళ మీరేం చేసినా చేయకపోయినా ఇప్పుడు నా జడ్జ్‌మెంట్ అన్నది ఫైనల్‌గా నేనిచ్చేసాను. మీకు నచ్చినా, నచ్చకపోయినా నా జడ్జ్‌మెంట్‌ని మీరు ఒబే చేయాల్సిందే, పాటించాల్సిందే. ఒకవేళ గనక మీరు పాటించకపోతే మా ఎంపరర్స్ గేట్ యొక్క వ్రాత్ అంటే కోపాన్ని మీరు తీసుకోగలరు" అని జెప్పేసి వీడు గట్టిగా అరుస్తాడు. అంతే. వెంటనే మన జోఫాన్ గూడా ఇప్పటి వరకు మొత్తం అంతా చూస్తున్నాడు. ఒక్కసారిగా అంటాడు, "మాస్టర్ హాంగ్‌పు ఒకవేళ నేను విన్నది మొత్తం కరెక్ట్ అయితే నువ్విక్కడికి దేనికొచ్చావంటే జడ్జ్‌మెంట్ అన్నది ఇవ్వడానికి. ఆ జడ్జ్‌మెంట్‌ని ఈ ఎల్డర్స్ అందరూ చూసి వాళ్ళు కూడా వాళ్ళ ఓట్స్ ఏస్తారు. సో, నీ జడ్జ్‌మెంట్ అన్నది నీది అయిపోయింది కదా! ఇప్పుడు ఈ ఎల్డర్స్ అందరూ ఉన్నారు కదా! వీళ్ళని కన్ఫర్మ్ చేయని నీ జడ్జ్‌మెంట్ కరెక్టో కాదా అని చెప్పేసి మన జోఫాన్ గాడు ఒక్కసారిగా ఆరా అంతా రిలీజ్ చేస్తూ మన సెకండ్ ప్రిన్స్ ఉన్నాడు కదా! వాడికి చెప్తాడు. అంతే. ఒక్కసారిగా మళ్ళీ హాల్‌లోని అందరూ షాక్ అయిపోతారు. అసలు ఈడు ఏంటీడు మన యామింగ్ వ్యాలీ యొక్క ఎల్డర్ ఉన్నాడు కదా! ఫిఫ్త్ ఎల్డర్ వీడు అనుకుంటాడు అసలు వీడేంటీడు వీడు దగ్గర దగ్గర అంటే ఎంపరర్స్ గేట్ ఉంది కదా! 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీని వీడు ఛాలెంజింగ్ చేస్తున్నాడు. అసలు వీడెవడని చెప్పేసి అసలు షాక్ అయిపోతాడు మళ్ళీ మన యోమింగ్ వ్యాలీకి చెందిన ఎల్డరు ఇంకా ఎల్డర్ లిన్స్. వెంటనే వీడున్నాడు కదా! మన సెకండ్ ప్రిన్స్ ఇలాగంటాడు. "అసలా ఈ ప్లేస్‌లో నీకు మాట్లాడడానికి హక్కు కూడా లేదని" చెప్పేసి మన సెకండ్ ఎల్డర్ అంటాడు. వెంటనే మన జోఫాన్ గూడా ఏమంటాడో తెలుసా? మన మిస్ దండం చెయ్యి తీసుకొని, "నాకు మాట్లాడడానికి హక్కెందుకు లేదు? నీకు ఆల్రెడీ తెలుసు కదా! నేను బ్లాసమ్ టవర్‌కి ఒక అమ్మాయికి హస్బెండ్‌ని. సో, ఇక్కడ ఈ బ్లాసమ్ టవర్ ముందు మాట్లాడే హక్కు నాకుంది. ఒకవేళ ఇక్కడ హక్కు నాకు లేకపోతే, నీకు బ్లాసమ్ టవర్‌కి సంబంధమే లేదు. నువ్వు మాట్లాడే మాటలు ఏమీ చల్లవని" చెప్పేసి మన జోఫాన్ గూడా ఆరా అంతా రిలీజ్ చేస్తూ, వాడికి కోపం తెప్పించేలాగా మాటలన్నీ అంటుంటాడు. అంతే. సెకండ్ ప్రిన్స్ గూడా ఒక్కసారిగా ఫుల్లుగా కోప్పడిపోయి, "అసల నువ్వు నాకు మర్యాద లేకుండా మాట్లాడతావా నాతోటని" చెప్పేసి మన జోఫాన్ గోడి మీద అటాక్ చేస్తాడు. కాకపోతే అకస్మాత్తుగా మన జోఫాన్ గోడి మీదగా ఆ అటాక్ పడేసరికి వాడి చెయ్యి ఉంది కదా! వాడి చెయ్యిని మిస్టీరియస్‌గా క్లాత్ అన్నది మళ్ళీ పట్టుకుంటుంది. వీడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి "చింగ్‌చాంగ్ అసలు నువ్వేం చేస్తున్నావు" అని చెప్పేసి వీడు గట్టిగా అంటే కొద్దిగా ఆరా అంతా రిలీజ్ చేస్తూ చూస్తుంటాడు. వెంటనే మిస్ చూచు కూడా ఏమంటుందంటే, "నువ్వు నీ జడ్జ్‌మెంట్ అన్నది ఆల్రెడీ పాస్ చేసావు. యోసో చెప్పినట్టే నీ జడ్జ్‌మెంట్ అన్నది పాస్ అయిపోయింది కదా! ఇప్పుడు ఎల్డర్స్ అందరూ నీ డెసిషన్ కరెక్ట్‌గా ఉందా? లేదా? అని చెప్పేసి వాళ్ళనే డిసైడ్ అవ్వని. నీ జడ్జ్‌మెంట్ అయిపోయింది కదా!" అని చెప్పేసి మిస్ చూచు కూడా అంటుంది. దానికి వీడు కూడా, "సరే ఇప్పుడు నా జడ్జ్‌మెంట్ అయిపోయింది కాబట్టి నేను నా తీర్పునిచ్చేసాను. సో, ఎల్డర్స్ అందరూ డిసైడ్ అవ్వండి. నేనిచ్చిన జడ్జ్‌మెంట్ కరెక్టా? రాంగా? అని చెప్పేసి ఈ ఉన్నాడు కదా! సెకండ్ మాస్టర్ అంటాడు. వెంటనే వెళ్ళిపోయి మళ్ళీ సీట్‌లో కూర్చుంటాడు. ఒక్కసారిగా ఇలాగంటాడు. "ఇప్పుడు చెప్పండి నా జడ్జ్‌మెంట్ రైటా? రాంగా?" అని చెప్పేసి. కానీ అందరు ఎల్డర్స్ కూడా కొద్దిగా అంటే అందరూ కొద్దిగా టెన్షన్ పడిపోతున్నారు. అసలు ఏం చెప్పాలని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళు రైట్ అని చెప్పారంటే ఎంపరర్స్ గేట్‌ని అంగీకరించినట్టు. ఒకవేళ రాంగ్ అని చెప్పారంటే ఎంపరర్స్ గేట్‌ని ఎదిరించినట్టు. వీళ్ళకి ఏం చేయాలో తెలియక మన ఎల్డర్స్ అందరూ ఒక్కసారిగా చెమటలు పడుతూ ఆలోచిస్తుంటారు. కానీ మన యోమింగ్ వ్యాలీ యొక్క ఎల్డర్ ఉన్నాడు కదా! ఇప్పుడు ఈ టైం ఉంది కదా! ఈ టైంలోని ఒకవేళ మేము నో అని చెప్పామంటే ఎంపరర్స్ గేట్‌ని ఎదిరించినట్టు అవుతదని చెప్పేసి వాడు గట్టిగా నవ్వుతాడు. ఇలాగంటాడు, "నాకు సెకండ్ ప్రిన్స్ ఇచ్చాడు కదా జడ్జ్‌మెంటు అది అబ్సల్యూట్‌గా ఫెయిర్‌గా ఉంది. అది నీట్‌గా మంచి జడ్జ్‌మెంట్" అని చెప్పేసి యోమింగ్ వ్యాలీ యొక్క ఎల్డర్ అంటాడు. వెంటనే మన పాయిజన్ కింగ్ ఉన్నాడు కదా! అంటే వెనమ్ కింగ్ వీడు కూడా అరుస్తాడు. వెంటనే నాకు తెలుసు ఫిఫ్త్ ఎల్డర్ ఆఫ్ ద యోమింగ్ వ్యాలీ. నువ్వు నిజంగా మన సెకండ్ ప్రిన్స్ ఇచ్చే జడ్జ్‌మెంట్ అన్నది కరెక్ట్ అని నువ్వు బాగా గ్రహించావని చెప్పేసి వాడు కూడా నవ్వుతూ మన యోమింగ్ వ్యాలీ యొక్క ఎల్డర్‌ని పొగుడుతుంటాడు. ఈ ఎల్డర్ లేన్ ఉన్నాడు కదా! మన థ్రిల్లింగ్ లిన్స్ నుంచి వీడు కూడా కొద్దిగా ఆలోచించేసి ఇలాగంటాడు. ఏంటంటే థ్రిల్లింగ్ లిన్స్ ఉంది కదా! అంటే మా లిన్స్‌కి కూడా మీ సెకండ్ ప్రిన్స్ ఇచ్చిన జడ్జ్‌మెంట్ అన్నది ఫెయిర్‌గానే ఉంది. బాగుందని చెప్పేసి ఈ ఎల్డర్ లేన్ కూడా అంటాడు. ఒక్కసారిగా పియోని కూడా జియాంటిన్ లిన్ నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అరుస్తుంది. దానికి వీడు కూడా ఏం సమాధానం
ఇవ్వడు. ఒక్కసారిగా మళ్ళీ మన సెకండ్ ప్రిన్స్ ఉన్నాడు కదా! ఇలాగంటాడు. సరే ఇప్పుడు వాళ్ళ జడ్జ్‌మెంట్ అయిపోయింది కాబట్టి, నీ జడ్జ్‌మెంట్ ఏంటి? ఎల్డర్ జియో ఆఫ్ ద క్వింగ్లాంగ్ పవిలియన్ అని చెప్పేసి మన సెకండ్ ప్రిన్స్ అంటాడు. మన జియో ఉన్నాడు కదా! మన జియో కూడా ఆలోచిస్తుంటాడు. ఈ చెమటలు పడితే వీళ్ళిద్దరిని చూస్తుంటాడు. ఏ జడ్జ్‌మెంట్ ఇద్దామని చెప్పేసి. మన మిస్ చూచు కూడా కొద్దిగా ఏదో ఒక హోప్ అన్నది చిన్నదైనా ఉందేమో అని చెప్పేసి మిస్ చూచు చూస్తుంటుంది. వీడు కూడా కొద్దిగా యారోగెంట్‌గా చూస్తుంటాడు మన ప్రిన్స్ అన్నవాడు. మన జియు కూడా సెకండ్ ప్రిన్స్ మీరు జడ్జ్‌మెంట్ ఇచ్చారు కదా! జడ్జ్‌మెంటు బానే అని చెప్పేసి అనేసరికి మిస్ చూచు ఒక్కసారిగా మళ్ళీ కంగారు పడిపోతుంది. వీడేంటి బానే ఉందని చెప్పేసి అంటున్నాడని చెప్పేసి. మన సెకండ్ ప్రిన్స్ కూడా ఒక్కసారిగా గట్టిగా అంటే వాడిలో వాడే నవ్వుకుంటాడు. వీడి జడ్జ్‌మెంట్ అన్నది ఇంకా నాకు నా వైపే ఇచ్చాడని చెప్పేసి. కాకపోతే వాడు మన జియు గోడు బానే ఉంది అనేసరికి మన జోఫాన్ గూడా ఇలాగంటాడు. మాస్టర్ జియు నువ్వు ఏం మాట్లాడుతున్నావో కొద్దిగా ఆలోచించి గుర్తుపెట్టుకొని మాట్లాడు అని జెప్పేసి మన జోఫాన్ గూడా ఇంటిమేటింగ్‌గా అంటాడు. అంతే. మళ్ళీ మన మాస్టర్ జీ ఒక్కసారిగా అక్కడితోటి ఆపేసి షాక్ అయిపోతాడు. మళ్ళీ మన ఈ మొత్తం ఈ మీటింగ్ ఉంది కదా! ఈ మీటింగ్‌లోని అందరూ మళ్ళీ ఇంకోసారి అనుకుంటారు. మళ్ళీ ఈ బ్రాట్ అన్నవాడు ఏంటి మళ్ళీ ఎల్డర్ జియోని మళ్ళీ బెదిరిస్తున్నాడు ఏటని జెప్పేసి. మన పాయిజన్ కింగ్ ఉన్నాడు కదా! వీడు కూడా అనుకుంటాడు. ఇంతకు ముందు మన లాంగ్ జియూకి కూడా వీడు ఇలాగే బెదిరించాడు. బెదిరించేసి వాడితో కొద్దిగా సంభాషణ అనేది జరిపాడు. ఇప్పుడు కూడా ఏంటి రెండోసారి మళ్ళీ బెదిరించాడు మన లాంగ్ జియోని అని జెప్పేసి పాయిజన్ కింగ్ కూడా ఏం అర్థం కాట్లేదు. కానీ వీడు ఇన్ని సార్లు మన లాంగ్ జియోని ఎందుకిలాగా బెదిరిస్తున్నాడు, ఇంకా వాడికి అవమానం కలిగిస్తున్నాడు. అసలు ఈ కిడ్ ఎవడని చెప్పేసి వీళ్ళు కూడా షాకింగ్‌గా చూస్తుంటారు. మన వెనకాతల నుంచి మిస్ లాంగాన ఇంకా మా యంగ్ మాస్టర్ ఆఫ్ ద లాంగ్ ఫ్యామిలీ ఉన్నారు కదా! వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు గనక మా మాస్టర్ ఎందుకు ఇలా ఉంటున్నారని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా ఏం అర్థం కాదు. యోంగ్‌మింగ్ వ్యాలీలోకి ఎల్డర్ ఇలాగంటాడు ఇలా నవ్వుతూ, "లాంగ్ జియు నువ్వు వీడున్నాడు కదా! ఈ యంగ్ మ్యాను వీడు తప్పటికి 2, 3 సార్లు చాలా సార్లు వాడు నిన్ను అవమానించాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు?" అని చెప్పేసి ఈ యోంగ్‌మింగ్ వ్యాలీలోకి ఫిఫ్త్ ఎల్డర్ కూడా అంటాడు. దానికి మన లాంగ్ జియోకి మాత్రం ఫుల్‌గా చెమటలు పట్టేస్తున్నాయి. ఎందుకంటే మన లాంగ్ జియో ఆల్రెడీ అసలా ఎంపరర్స్ గేటే కరెక్ట్ అని జెప్పేసి, ఫెయిర్ జడ్జ్‌మెంట్ అని జెప్పేసి చెప్పేద్దాం అనుకుంటున్నాడు. కాకపోతే మన జోఫాన్ అనేసరికి ఒక్కసారిగా ఆగిపోయాడు. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిందే కదా గైస్! ఒకవేళ జడ్జ్‌మెంట్ అన్నది రాంగ్ అని చెప్తే ఎంపరర్స్ గేట్‌ని ఎదిరించినట్టే. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ ఇంపీరియల్ ఫ్యామిలీస్ ఇన్ ద 7 ఫ్యామిలీస్. కానీ మన లాంగ్ జియో అలా చెమటలు పడుతూ చూస్తూనే మన జోఫాన్ గూడా చూస్తాడు. మన జోఫాన్ గూడా కూడా కామ్‌గా చూస్తూ ఉంటాడు మన లాంగ్ జీని. ఇంకా మన లాంగ్ జీ కూడా ఇంకేం చేయాలో తెలియక ఇలాగంటాడు. ఏంటంటే సెకండ్ ప్రిన్స్ మీరు జడ్జ్‌మెంట్ అన్నది ఇచ్చారు కదా! అది నిజంగా బాగోలేదు. అంటే ఆ జడ్జ్‌మెంట్ అన్నది అన్‌ఫెయిర్‌గా ఉంది. ఇప్పుడు గనక మనం బ్లోసమ్ టవర్ వైపు చూసుకుంటే వాళ్ళు ఇనిషియల్‌గా వాళ్ళదే తప్పు. కాకపోతే ఇప్పుడు మనం వాళ్ళని ఫోర్స్ చేసి వాళ్ళ దగ్గరున్న సేక్రెడ్ ట్రెజర్ అన్నది మనం తీసేసుకున్నామనుకో, మనం బ్లాసమ్ టవర్‌ని ఇండైరెక్ట్‌గా వాళ్ళని మనమే చంపేసినట్టుంటది. ఎందుకంటే వాళ్ళు దాని మీద బ్రతుకుతున్నారు. వాటిని మనం తీయకూడదు. అందుకని చెప్పేసి మీరు అది తీయకూడదని జెప్పేసి మీ జడ్జ్‌మెంట్ అన్నది ఫెయిర్ కాదు అని జెప్పేసి అన్‌ఫెయిర్‌గా ఉంది. అంటే తప్పు అని జెప్పేసి మన లాంగ్‌జియో అంటాడు. మన లాంగ్‌జియో అనేసిన తర్వాత కూడా ఇలా అనుకుంటాడు. ఏంటంటే నేనిప్పుడు ఈ ఎంపరర్స్ గేట్ యొక్క జడ్జ్‌మెంట్‌ని రాంగ్ అని జెప్పేసి వాళ్ళని ఎదిరించాను. దాని ద్వారా ఎంపరర్స్ గేట్ అన్నది పక్కాగా మమ్మల్ని ఎనిమీస్ కింద చూస్తుంది. కాకపోతే జోఫాన్ ఉన్నాడు కదా! వాడు ఎప్పుడు తప్పు అడుగులు ఎప్పుడు ఎయడు. అంతే కాకుండా నేను జోఫాన్‌ని పక్కాగా నమ్ముతున్నాను అని జెప్పేసి మన లాంగ్‌జియో కూడా అనుకుంటాడు. ఒక్కసారిగా మళ్ళీ మన ఎల్డర్స్ ఉన్నారు కదా! పాయిజన్ కింగ్, యోమింగ్ వ్యాలీ ఇంకా ఎల్డర్ లిన్ను అసలు వీళ్ళకి ఎవ్వలికి అసలు బుర్ర కూడా పనిచేయదసల. ఇదంతా అన్‌బిలీవబుల్. ఎందుకంటే వీడు ఎంపరర్స్ గేట్‌ని ఎదిరించి బ్లాసమ్ టవర్‌ని సపోర్ట్ చేస్తున్నాడు. అంతే కాకుండా అగైనెస్ట్‌గా మన ఎంపరర్స్ గేట్‌కి ఎదురుగా నించుంటున్నాడు బ్లాసమ్ టవర్ కోసం. అదంతా దేనికంటే వీడున్నాడు కదా! మన జోఫాన్ అంటే మన యోసో కూడా చెప్పిన ఒక్క మాట కోసం. ఆ ఒక్క మాట కోసం మన సెకండ్ ప్రిన్స్ ఉన్నాడు కదా! వీడు కూడా షాక్ అయిపోతాడు. వీడెవడు ఒక్క మాటతోటి మన ఎల్డర్ జియో ఉన్నాడు కదా! లాంగ్ జియో వాడు చెప్తామనుకున్న మాటనే మార్చేసాడు. అసలు ఈ బ్రాట్ ఎవడని జెప్పేసి మన సెకండ్ ప్రిన్స్ కూడా చాలా కోపంగా చూస్తుంటాడు. ఎవడీడసల నాకన్నా ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది ఈడికి 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్ అని జెప్పేసి. వెంటనే నెక్స్ట్ సీన్‌లో చూసుకునేసరికి మనం మిస్ చూచు, ఎల్డర్ లిన్సు అందరూ షాకింగ్‌గా మన జోఫాన్ గాడిని చూస్తారు. అసలిక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకేం అర్థం కావట్లేదు. వీడు ఒక్క మాట చెప్పగానే లాంగ్ జియు ఎందుకు మాట మార్చేసాడని జెప్పేసి. కాకపోతే వీడు ఉన్నాడు కదా! సెకండ్ ప్రిన్స్ మళ్ళీ ఇలాగ అంటాడు. సరే ఇంకా ఈ లాంగ్ జియో కూడా వాడు ఓటింగ్ ఏసాడు కాబట్టి నీ ఓట్ ఎవరికేస్తావని చెప్పేసి స్వార్ట్స్‌మ్యాన్ మ్యానర్‌ని అడుగుతాడు. దానికి మన ఎయిత్ ఎల్డర్ కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు. వెంటనే మన టియాన్ గూడా ఉన్నాడు కదా! వీడేమంటాడంటే ఎయిత్ ఎల్డర్ ఈ మ్యాటర్‌ని డెసిషన్ నన్ను తీసుకోనివ్వు అని చెప్పేసి మన టియాన్ గూడా అంటాడు. దానికి మన ఎయిత్ ఎల్డర్ ఏమంటాడంటే టియాన్ ఇది ఉంది కదా! ఈ మ్యాటర్ అన్నది మన స్వార్ట్స్‌మ్యాన్ మ్యానర్ యొక్క ఫ్యూచర్ గురించి. సో మనం మంచిగా అంటే కొద్దిగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి ఎయిత్ ఎల్డర్ అంటాడు. దానికి మన టియాన్ గూడా నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు. ఒక్కసారిగా మన టియాన్ గూడా ఏమంటాడంటే మన పక్కన యోసో గూడా ఉన్నాడు కదా! అంటే మన జోఫాన్ గూడా ఉన్నాడు కదా! బ్రో
ఒకవేళ నాకు నిజంగా నువ్వు నిజం చెప్పు. నువ్వు నిజంగా బ్లాసమ్ టవర్‌కి మ్యారేజ్ కోసం ఫిక్స్ అయిందా? అని జెప్పేసి మన టియాన్ గోడు కామెడీగా అడుగుతాడు. దానికి మన జోఫాన్ గోడు కూడా అవును అంటాడు. వెంటనే మన టియాన్ గోడు ఏమంటాడంటే, "అప్పుడు తినే కదా నీ నీ వైఫు. వెళ్లి తనని కిస్ చెయి. నాకు ప్రూవ్ చెయి" అని జెప్పేసి మన టియాన్ గోడు అంటాడు. వెంటనే మన జోఫాన్ గోడు కూడా ఏంటి ఇప్పుడు నాతో ఏమైనా గేమ్స్ ఆడుతున్నావా నువ్వు? అని జెప్పేసి మన జోఫాన్ గోడు అంటాడు. దానికి మన టియాన్ గోడు ఏమంటాడంటే, "ఇప్పుడు నీకు ఎలాగోలా నా సపోర్ట్ కావాలి. ఓటింగ్ అన్నది నేను ఓటింగ్ అన్నది నీ వైపుగా ఎయ్యాలంటే, అప్పుడు నువ్వేం చేయాలంటే, నేను చెప్పింది చెయ్యాలని చెప్పేసి మన టియాన్ గూడా అంటాడు. అంతే మళ్ళీ హాల్‌లో అందరూ షాక్ అయిపోతారు. వెంటనే మన ఎయిత్ ఎల్డర్ కూడా అంటాడు, "టియాన్ ఇప్పుడు ఈ మ్యాటర్ అన్నది మన స్వార్డ్స్‌మ్యాన్ పవిలియన్‌కి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఈ మ్యాటర్ గురించి నువ్వెందుకు ఇలాగ ఆడుతున్నావు" అని చెప్పేసి అరుస్తుంటాడు. దానికి మన టియాన్ గూడా నా మాటలు నమ్మండి ఎయిత్ ఎల్డర్. నాకు తెలిసి నేనేం చేస్తున్నాను అని చెప్పేసి మన టియాన్ గూడా అంటాడు. దానికి మన ఎయిత్ ఎల్డర్ కూడా షాక్ అయిపోతాడు. ఈ టియాన్ గూడా ఏంటి ఇంత సీరియస్‌గా, ఇంత అథారిటివ్‌గా నా ముందు మాట్లాడుతున్నాడు. అసల వీడెప్పుడు మన ఫ్యామిలీ ఫేట్‌ని మెస్ చేయడు కదా! అంటే ఆలోచించే డెసిషన్స్ అన్నీ తీసుకుంటాడు కదా! అని చెప్పేసి మన ఎయిత్ ఎల్డర్ కూడా సరే అని చెప్పేసి బుర్ర ఊపుతాడు. వెంటనే మన టియాన్ కూడా ఇలాగ అంటాడు. "సరే, సరే ఇంక త్వరగా వెళ్లి నీ వైఫ్‌ని కిస్ చేయి" అని చెప్పేసి మన టియాన్ కూడా మళ్ళీ అంటాడు. దానికి మన జోఫాన్ కూడా ఏమంటాడంటే, "ఇదంతా అయిపోనిరా నీ పని చెప్తానని" చెప్పేసి ఒక్కసారిగెళ్లి మన మిస్ దందన్ ఉంది కదా! మిస్ దందన్‌ని కిస్ చేస్తాడు. అంతే మిస్ దందన్ ఒక్కసారిగా అక్కడికక్కడే సిగ్గుపడిపోతే కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే మన జోఫాన్ గోడు కూడా "ఇప్పుడంతా అయిపోయింది కదా! ఇప్పుడు నీ ఓటన్నది ఇవ్వు" అని చెప్పేసి మన జోఫాన్ గూడా అంటాడు. కానీ మన టియాన్ గూడా మాత్రం గట్టిగా నవ్వుతూ ఆ టేబుల్ మీద కొడుతూ నేను ఇలాంటి రోజన్నది ఒకటొస్తుందని చెప్పేసి నా కల్లో కూడా నేనెప్పుడు ఊహించలేదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో మొత్తం అంతా నేనెళ్లి నింగర్‌కి చెప్తాను. అప్పుడు తను నిన్ను కొద్దిగా ఇష్టపడడం తగ్గిస్తదని చెప్పేసి మన టియాన్ కూడా గట్టిగా కామెడీగా నవ్వుతుంటాడు. మన జోఫాన్ గోడు కూడా వీడేంటి ఇంత చైల్డిష్‌గా ఉన్నాడని చెప్పేసి మన జోఫాన్ గోడు కూడా అనాయింగ్‌గా చూస్తుంటాడు. ఈ హాల్‌లోని అందరికి అర్థం కావట్లేదు. ఏంటి వీళ్ళిద్దరు ముందే తెలుసా వీళ్ళిద్దరికిద్దరు అని చెప్పేసి ఈ హాల్‌లో అందరూ కొద్దిగా కామెడీగా చూస్తుంటారు. నెక్స్ట్ సీన్‌లోని మన జోఫాన్ గూడా ఇంక ఓటెయ్యి అని చెప్పేసి అనగానే వీడు కూడా సరే, సరే అని చెప్పేసి ఒక్కసారిగా మళ్ళీ సీరియస్ అయిపోయి సెకండ్ ప్రిన్స్ నేను నీకెప్పుడు సపోర్ట్ చేయను. సో, నా ఓట్ అన్నది అంటే మా స్వార్డ్స్‌మ్యాన్ పవిలియన్ అన్నది నీ జడ్జ్‌మెంట్ ఉంది కదా! అది ఫెయిర్‌గా లేదు. అన్‌ఫెయిర్‌గా ఉందని చెప్పేసి మన స్వార్డ్స్‌మ్యాన్ పవిలియన్ చెందిన టియాన్ గూడా అనేస్తాడు. ఒక్కసారి గూడా వీడు కూడా సరే, సరే ఇప్పుడు మీరు నన్ను ఎదిరించారు కదా! కాన్సిక్వెన్సెస్ అన్నది మీరు ఫేస్ చేయాల్సిందే అని చెప్పేసి మన సెకండ్ ప్రిన్స్ కూడా కోపంగా రగిలిపోతూ చూస్తూ అంటాడు. వెంటనే మన మిస్ చూచి ఇలాగంటుంది. సెకండ్ ప్రిన్స్ యొక్క జడ్జ్‌మెంట్ అన్నది 7 ఫ్యామిలీ యొక్క ఎల్డర్స్ అంటే అందరూ ఎవరు అప్రూవ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ జడ్జ్‌మెంట్ అన్నది ఎందుకు పనికిరాదని చెప్పేసి మన మిస్ చూచి కూడా అనేస్తుంది. అంతే ఒక్కసారిగా సెకండ్ ప్రిన్స్ అన్నది ఎందుకు పనికిరాదు? ఇప్పుడు సగం మంది సరే సమానంగా ఓటేసారు. కాకపోతే మా ఎంపరర్స్ గేట్ ఇంకా ఓటేయలేదు కదా! అని చెప్పేసి వీడు గట్టిగా అరుస్తాడు. దానికి మన జోఫాన్ గూడా మళ్ళీ ఇంటర్‌ఫియర్ అయిపోతాడు. నీకు స్టార్టింగ్ నుంచి ఈ జడ్జ్‌మెంట్ ఇవ్వడమే తప్ప ఓటింగ్ కోసం నీకు హక్కు లేదు. ఎంపరర్స్ గేట్ ఓటన్నది చెల్లదని చెప్పేసి మన జోఫాన్ గూడా అరిచేస్తాడు. అంతే మన సెకండ్ ప్రిన్స్ గూడా మళ్ళీ షాక్ అయిపోతాడు. ఎందుకు వీడు ప్రతిసారి ఇంటర్‌ఫియర్ అవుతున్నాడు? వీడు గనక ఇంటర్‌ఫియర్ అవ్వకుండా ఉంటే బ్లాసమ్ టవర్ అనేది ఈ పాటికల్లా సరెండర్ అయిపోయుందును. వీడి వల్లే ఇదంతా జరుగుతుంది. వీడిని నా 2 చేతులతో నేను చంపేస్తా అని చెప్పేసి కోపంగా మన జోఫాన్ గూడా వైపు చూస్తుంటాడు. వెంటనే మన జోఫాన్ గూడా అంటే యోసో గూడా రూపంలో ఉన్నాడు కదా! ఇలాగంటాడు. ఏంటంటే సెకండ్ ప్రిన్స్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ నీకు నచ్చకపోతే నా దగ్గర వేరే సజెషన్ ఉందని చెప్తాడు. ఏంటంటే ఇప్పుడు అందరూ ఒక అడుగు వెనక్కేసి ఎల్డర్ యాన్ అన్నవాడు యాంటిడోట్ అన్నది ఇచ్చేస్తాడు. అందుకు బ్లాసమ్ టవర్ ఏం చేస్తుందంటే ఈ బుద్ధ రూట్స్ ఉంది కదా! ఈ బుద్ధ రూట్స్ కాకుండా వేరే ట్రెజర్ ఏమైనా ఇస్తుందని చెప్పేసి మన జోఫాన్ గూడా అంటాడు. దానికి వీడున్నాడు కదా! పాయిజన్ కింగ్ వీడేమంటాడంటే అసలది ఇంపాసిబుల్. నాకు బుద్ధ రూట్స్ తప్ప నాకింకేమీ ఒద్దని జెప్పేసి మన పాయిజన్ కింగ్ కూడా అనేస్తాడు. దానికి వెంటనే మన జోఫన్ వాడేమంటాడంటే, "సరే నీకు ఎలాగోలా బుద్ధ రూట్సే కావాలంటున్నావు. కాకపోతే అది ఒక సీక్రెట్ ట్రెజర్. సో, నువ్వేం చేస్తావంటే ఆ ట్రెజర్‌కి నువ్వు తగ్గగలవాడివి అని చెప్పేసి నీకు నువ్వే ప్రూవ్ చేసుకో" అని చెప్పేసి మన జోఫన్ గూడా అంటాడు. దానికి ఈ పాయిజన్ కింగ్ కూడా "అసలు నువ్వేం మాట్లాడుతున్నావు" అని చెప్పేసి పాయిజన్ కింగ్ అంటాడు. దానికి మన జోఫన్ కూడా ఏమంటాడంటే, "ఏం లేదు. జస్ట్ సింపుల్ మ్యాటర్ ఇది. ఏంటంటే ఎలాగోలాగా మనం ఇక్కడికి దేనికొచ్చామంటే ఆల్కెమీ ఫెస్టివల్‌కి. ఆల్కెమీ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఆ ఫెస్టివల్‌లోని ప్రైజ్ కింద మన బుద్ధ రూట్స్ అన్నది పెడదాం. ఎవలైతే ఆల్కెమీ ఫెస్టివల్‌కి చాంపియన్ కింద గెలుస్తారో వాళ్ళకే మన బుద్ధ రూట్స్ అనేవి ఇచ్చేద్దాం" అని చెప్పేసి మన జోఫాన్ గూడు ఇదొక ఫెయిర్ జడ్జ్‌మెంట్ అని చెప్పేసి అంటాడు. అంతే ఒక్కసారిగా మన పాయిజన్ కింగ్ ఉన్నాడు కదా! గట్టిగా నవ్వుకుంటాడు. ఎందుకంటే వీడికి తెలుసు కదా! ఈ వరల్డ్ మొత్తంలోని ఈ టియానో కాంటినెంట్‌లోని వీడే బెస్ట్ ఆల్కెమిస్ట్. ఎందుకంటే మీకు ఆల్రెడీ ముందు చాప్టర్స్‌లో చూసుకుంటే మీకు తెలిసే ఉంటుంది. బెస్ట్ ఆల్కెమిస్ట్, బెస్ట్‌గా పాయిజన్ యూజ్ చేసే వాళ్ళకి కింగ్ అన్న టైటిల్ అనేది ఇస్తారు. అదే కాకుండా వీడు ప్రీవియస్ ఇయర్ చాంపియన్ ఆఫ్ ద ఆల్కెమిక్ ఫెస్టివల్. ఈడున్నాడు కదా! పాయిజన్ కింగ్ ఉన్నాడు. వీడైతే నా మా మామూలోడు కాదు. వీడు నిజంగా చాలా బెస్ట్
ఆల్కెమిస్ట్ ఇన్ ద వరల్డ్. వీడు గట్టిగా నవ్వుకుంటాడు. నాతో గెలిచేది ఎవరని చెప్పేసి గట్టిగా నవ్వుకుంటూ అనుకుంటాడు. వెంటనే వీడున్నాడు కదా సెకండ్ ప్రిన్స్ అన్నవాడు, వీడు వెంటనే ఇంకా క్యాచప్ అయిపోతాడు. ఎందుకంటే ఈ వెనమ్ కింగ్ ఉన్నాడు కదా! వీడికి ఆల్కెమీలోని సాటి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. వీడికి సమానంగా ఉండేవాళ్ళు ఎవరు లేరని చెప్పేసి ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. అవునా! సరే ఈ డీల్ అన్నది చాలా బావుందని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి సరే ఇవాళకి ఇంతే. ఇంక పార్టీ అన్నది అయిపోయింది. డీల్‌కొచ్చేసాం కదా! అని చెప్పేసి వీడు కూడా వెంటనే వెళ్ళిపోతాడు. మన మిస్ చూచో మళ్ళీ మాట మార్చేస్తదేమో అని చెప్పేసి. వెంటనే కానీ వీడు వెళ్ళిపోతాడు గానీ అలాగా, మన మిస్ చూచో కూడా ఒక్కసారిగా ఆగని చెప్పేసి అంటుంది. వెంటనే అసలు ఎందుకిలా చేసావు అని చెప్పి మిస్ చూచో అంటుంది. దానికి మన సెకండ్ ప్రిన్స్ ఏమంటాడంటే, చింగ్‌చాంగ్ అసలా నీకు స్టార్టింగ్‌లోనే ఒక ఆపర్చునిటీ ఇచ్చాను. కాకపోతే నువ్వు ఆ ఆపర్చునిటీని తీసుకోలేకపోయావు అని చెప్పేసి అంటాడు. వెంటనే ఇలాగ అంటాడు. ఏంటంటే ప్రతి ఫ్యామిలీకి వాళ్ళకి కావాల్సినవి ఒకటుంటుంది. నీకు కావాలి, నాకు కావాలని చెప్పేసి మనకు ఫ్యామిలీకి కావాల్సింది మనం ఎప్పుడు మార్చలేం. మన బ్లాసమ్ టవర్ అన్నది స్టార్టింగ్ నుంచి మా దగ్గర కొద్దిగా ఒబీడియంట్‌గా ఉందంటే, మేము అసలు మీకు ఇలాంటి రోజొచ్చేది కాదని చెప్పేసి మన సెకండ్ ప్రిన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే ఈ మిస్ ఉంది కదా! మిస్ వెనకాతల నుంచి మన పాయిజన్ కింగ్ అంటే వెనమ్ కింగ్ ఉన్నాడు కదా! వీడు ఇలాగొస్తాడు. హెడ్ మాస్టర్ చూ అసలా నువ్వు స్టార్టింగ్ నుంచి వేరే అంటే ఒక తప్పుడు మనిషి మీద నమ్మకాలు పెట్టుకున్నావు. అసలు నీకోటి చెప్పనా? మా నీ బుద్ధ రూట్స్ అనేవి ఉన్నాయి కదా! నీ బుద్ధ రూట్స్ అన్నవి మా మెడిసిన్ ప్యాలెస్‌కి కావాలి సరే. కాకపోతే మా మెడిసిన్ ప్యాలెస్ కన్నా ఎంపరర్స్ గేట్ ఉంది కదా! మాకన్నా వాళ్ళకే మీ బుద్ధ రూట్స్ ఎక్కువ కావాలి అని చెప్పేసి ఈ పాయిజన్ కింగ్ అంటాడు వెనమ్ కింగ్. అంతే మిస్ చూచు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మెడిసిన్ ప్యాలెస్ కాదా బుద్ధ రూట్స్ కావాల్సింది? ఎంపరర్స్ గేట్‌కా అని చెప్పేసి. వెంటనే మన పాయిజన్ కింగ్ ఇలాగ అంటాడు. మీ గ్రాండ్ మదర్ ఉంది కదా! మీ గ్రాండ్ మదర్ నీకెప్పుడు చెప్పలేదా? ఎంపరర్స్ గేట్ అన్నది మీ గ్రాండ్ మదర్‌కి బుద్ధ రూట్ అనేది మాకిచ్చామని జెప్పేసి చాలా సార్లు మీ గ్రాండ్ మదర్‌ని ప్రెషర్ చేశారు. కాకపోతే మీ గ్రాండ్ మదర్ అన్నది ఎప్పుడు ఇవ్వలేదు. సో, ఈ పాయింట్‌కి ఎలాగోలా నీకు చెప్పేసాను కాబట్టి, నీకు దీని గురించే ఇంకో సీక్రెట్ కూడా నీకు చెప్తాను. అసలా నేను నిజంగానే మీ గ్రాండ్ మదర్ ఉంది కదా! మీ గ్రాండ్ మదర్‌ని చంపేసాను అంటున్నావు కదా! అంటే నా పాయిజన్ తోటి దెబ్బ తీసాను, హర్ట్ చేశాను అంటున్నావు కదా! అసలది నేను నా పవర్‌తో నేను చేయగలనా? తను గ్రాండ్ మాస్టర్ అంటే గ్రాండ్ హెడ్ మాస్టర్ ఆఫ్ ద బ్లాసమ్ టవర్. అంతే కాకుండా తను పీక్ హెవెన్‌లిటర్ మాస్టర్. నేనెలా తనని గాయపరుస్తా అని జెప్పేసి మన పాయిజన్ అంటే వెనమ్ కింగ్ అంటాడు. మిస్ సూజీ గూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే వీడు వెంటనే ఇలాగ అంటాడు. అవును నువ్వేమనుకుంటున్నావో అది నిజమే. నేను మీ గ్రాండ్ మదర్ ఉంది కదా! మీ గ్రాండ్ మదర్‌ని ఇంజ్యూరీ చేయకముందే ఎంపరర్స్ గేట్ నుంచి ఒకళ్ళు మీ గ్రాండ్ మదర్‌ని సీరియస్‌గా ఇంజ్యూరీ చేశారు. సిల్లీ గర్ల్ అసలా నీకు తెలియక నీ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌షిప్ మీద నువ్వు ఆధారపడి సెకండ్ ప్రిన్స్‌ని ఈ మ్యాటర్‌లోని ఇన్వాల్వ్ చేశావు. అంతే కాకుండా ఈ ఎంపరర్స్ గేట్ అన్నది నీకు హెల్ప్ చేస్తదనుకున్నావు. కాకపోతే నీ అంతట నువ్వే నీ ఇంట్లోకి ఒక నక్కని నువ్వు పిలిసావు. అంటే ఒక వుల్ఫ్‌ని నీ ఇంట్లోకి నువ్వు పిలిసావని చెప్పేసి మన మెనన్ కిమ్ అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. మిస్ చూచు ఇదంతా విని ఒక్కసారిగా ఒక షాక్‌లోకి అంటే అదో టైప్‌లోకి వెళ్ళిపోతుంది. అసలు నేనేం చేశాను? అసల నేను ఎంపరర్స్ గేట్‌ని ఎందుకు అంతలా నమ్మాను అని చెప్పేసి అక్కడక్కడే కింద పడిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో చూసుకునేసరికి మన ఈ హాల్ బయట వీళ్ళందరూ ఉన్నారు కదా! మన లాంగ్ జియో, బ్రదర్ జియో ఇంకా మన టియాన్ గోడు వీళ్ళందరూ బయట వెయిట్ చేస్తుంటారు. మన జోఫాన్ గోడు కూడా వస్తాడు. వచ్చేసి మన జోఫాన్ గోడు ఇలాగంటాడు. "ఇప్పుడు ఎలాగో ఇదంతా అయిపోయింది కదా! ఇంక నన్ను ఫాలో అవ్వకు. వేరే చోటకి వెళ్ళిపో" అని చెప్పేసి మిస్ దందంతో అంటాడు. దానికి మిస్ దందన్ ఏమంటుందంటే, "నేను ఆల్రెడీ నీ వైఫ్‌ని కదా! నీతోటే వస్తా. ఎందుకు నాతోటి కొద్దిగా మీన్‌గా అంటే కొద్దిగా రూడ్‌గా ఉంటున్నావు" అని చెప్పేసి మిస్ దందన్ అంటుంది. దానికి మన జోఫాన్ గోడు ఏమంటాడంటే, "అసలా నేను నీ హస్బాండ్ అవ్వడం ఏంటి? నేను జస్ట్ నీకు ఒక కిస్ ఇచ్చానంటే అది అంత పెద్ద డీల్ ఏం కాదు. ఇప్పుడు ఎలాగోలాగా నేను అది ఎందుకు చేశానంటే, మన స్వార్ట్స్‌మాన్ పవిలియన్ ఉంది కదా! అది వోట్ అన్నది మీ బ్లాసమ్ టవర్ ఎయడానికి. మీ బ్లాసమ్ టవర్ కూడా సేవ్ అవుతదని చెప్పేసి ఒక్కసారిగా కోపంగా చూస్తాడు. అసలా ఈ మ్యాటర్ అన్నది మళ్ళీ ఇంకోసారి నా ముందు తేక. అసల నీకు నాకు ఏం సంబంధం లేదని చెప్పేసి మన జోఫాన్ గూడా మళ్ళీ వెంటనే తిరిగి వెళ్ళిపోతుంటాడు. కానీ మిస్ దందన్ ఏమంటుందంటే, "యోసో ఇప్పుడు ఎలాగోలాగా ఈ పీపుల్‌ని నువ్వు కొద్దిగా కోపం అంటే వాళ్ళని అవమానించావు కదా! ఇప్పుడు వాళ్ళందరూ నిన్ను కొట్టడానికొస్తారేమో! నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని" చెప్పేసి మిస్ దందన్ అంటుంది. దానికి వీడేమంటాడంటే, "అది నా బిజినెస్. అసలా దీనికి నీకేం సంబంధం లేదు కదా! ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్పేసి మన జోఫానోడు అక్కడి నుంచి చెప్పేస్తాడు. కానీ మిస్ దందన్ మాత్రం మన జోఫానోడు వైపు కొద్దిగా దిగులుగా చూస్తూ మళ్ళీ వెనక్కి పరిగెట్టుకొని వెళ్ళిపోతుంది. అంతే ఒక్కసారిగా మన జోఫానోడు వాడి చేతిలో రింగ్ పట్టుకొని అందరిని కలిసి చాలా రోజులయింది కదా! అని చెప్పేసి మన జోఫానోడు అంటాడు. గైస్ వీడియోలోకి మళ్ళీ వెళ్ళకముందు ఇంకా ఎవరైనా మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. సో, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది మా వీడియో వచ్చినట్టు. అంతే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇంకా అందరికి షేర్ చేయండి గైస్ మన ఛానెల్‌ని. సబ్స్క్రైబ్ చేయండి గైస్. మనం నియర్లీ 1,000కి వచ్చేసాం గైస్. నేను అనుకుంటున్నాను ఆల్రెడీ ఈ సండే కల్లా నేను 1,000 రీచ్ అయిపోతానని చెప్పేసి. దయచేసి మీరు కూడా కొద్దిగా హెల్ప్ చేశారంటే నేను నిజంగానే సండే కల్లా 1,000 అనేది రీచ్ అయిపోతాను గైస్. సో, 1,000 రీచ్ అయిపోయిన తర్వాత మనం కూడా కొత్త సీరీస్ తోటి అయితే వచ్చేద్దాం. సో, అందులో ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మీ ఫ్యామిలీకి అందరికి షేర్ చేసి ఒక్క సబ్స్క్రైబ్ అన్నా చేయండి గైస్. జస్ట్ నాకు తెలిసినంత వరకు ఒక 80-70 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే మనం 1,000 అనేది అయిపోతాం. సో, ఇంక మనం లేట్ చేయకుండా మళ్ళీ డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్ళిపోదాం.
అంతే. టియాన్ గడు కూడా నాకు తెలుసు నువ్వు జోఫాన్ గొడివి అని చెప్పేసి అంటాడు. ఇలా అంటాడు. ఏంటంటే నాకు ఆల్రెడీ తెలుసు. ఈ వరల్డ్‌లోని నన్ను దద్దమ్మ, కవర్డ్ అని పిలిచేది ఒకడివే. అది నువ్వే జోఫాన్ అని చెప్పేసి మన టియాన్ గడు కూడా అంటాడు. ఒక్కసారిగా మన జోఫాన్ గడు పక్కకొచ్చి కొద్దిగా కామెడీగా నటిస్తాడు. "అసలా నీ వైఫ్ ఎలాగుంది? బాగుందా?" అని చెప్పేసి మన టియాన్ గడు వాడిని ఎక్కిరిస్తుంటాడు. దానికి వెంటనే వీళ్ళు ఇలా ఉండగానే మన జియో ఉన్నాడు కదా! బ్రదర్ అసలా నువ్వు మా ఓట్ అన్నది ఇలాగ ఎందుకు ఏయించావు? అసలు దీని వెనకాతల రీజన్ ఏంటి? అసలా మేము నువ్వు చెప్పావని చెప్పేసి ఓటేయడం వల్ల ఎంపరర్స్ గేట్‌ని మేము ఎదిరించాం. అసలు ఇదేంటి అసలని చెప్పేసి మన లాంగ్‌జీ అంటాడు. అంతే ఒక్కసారిగా ఎనకాతల నుంచి మిస్ లాంగ్ ఉంది కదా! బ్రదరా నువ్వు ఒకవేళ జోఫాన్‌వా ఏంటని చెప్పేసి అడుగుతుంది. ఎందుకంటే మన లాంగ్‌జియో ఎవరిని బ్రదర్ అని పిలవరు కదా! జస్ట్ మన జోఫాన్ గూడినినా ఇంకో 3 ఎల్డర్స్‌ని తప్పించి. అంతే ఒక్కసారిగా ఈ మిస్ అన్నది బ్రదరా నువ్వు జోఫాన్‌వా ఏంటని చెప్పేసి అడగానే మన ఎయిత్ ఎల్డరున్న మిస్ మ్యాగ్ మాస్టర్ లాంగ్ కూడా షాక్ అయిపోతారు. ఏంటి జోఫాన్‌వా అని చెప్పేసి. వెంటనే మన టియాన్ కూడా అంటాడు. అవును. వీడే జోఫాన్. అందుకే కదా! నేను వీడు జోఫాన్ అని చెప్పేసా కదా! వీడిని ట్రస్ట్ చేస్తూ నేను వోటింగ్ అనేది ఇచ్చానని చెప్పేసి మన టియాన్ గూడా అంటాడు. వెంటనే ఇలాగ అడుగుతాడు. ఇప్పుడు నాకు నిజం చెప్పు నువ్వు నీ నీకు వచ్చే బెనిఫిట్స్ కోసం మమ్మల్నేమి ఇరికిచ్చలేదు కదా! అని చెప్పేసి మన టియాన్ గూడా కొద్దిగా కామెడీగా చూస్తుంటాడు. దానికి మన జోఫాన్ గూడా ఏమంటాడంటే మీరేం కంగారు పడకండి. నేను ఈ వరల్డ్‌లోని ఎక్కువగా నమ్మేది మీ ఇద్దరినే. అసలా మీ ఇద్దరిని ఆపదలో నేనెందుకు పెడతాను? అసలా నేను అబ్సల్యూట్‌గా అవసరమైతే గాని అలాంటి పనులు ఎప్పుడూ చేయనని చెప్పేసి మన జోఫాన్ గూడా ఒక్కసారిగా అంటాడు. కాకపోతే మీరందరూ కూడా ఒక పెద్ద ఫైట్‌కి అంటే ఒక డేంజర్‌ఫుల్ ఫైట్‌కి మీరు సిద్ధమైపోండి అని చెప్పేసి మన జోఫాన్ గూడా వార్నింగ్ అనేది ఇస్తుంటాడు. దానికి మన టియాన్ గూడా అసలు నువ్వేమంటున్నావు అని చెప్పేసి అంటాడు. దానికి మన జోఫాన్ గూడా ఏంటి మీకిప్పటికి కూడా అర్థం కాలేదా? ఎంపరర్స్ గేట్ అన్నది మీ 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్‌ని ఒకటి కింద మెర్జ్ చేసేద్దాం అనుకుంటుంది అని చెప్పేసి మన జోఫాన్ గూడా అంటాడు. అంతే వీళ్ళందరూ ఉన్నారు కదా! మన టియాన్ గూడు, ఈ ఎల్డర్సు, ఎయిత్ ఎల్డరు వీళ్ళందరూ షాక్ అయిపోతారు. ఏంటి అని చెప్పేసి. అసలు నీకెలా తెలుసు అని చెప్పేసి వీళ్ళందరూ అడుగుతారు. దానికి మన జోఫాన్ గూడు నాకు కూడా ఇప్పటి వరకు సరిగ్గా తెలీదు. కాకపోతే నా థియరీ ప్రకారం ఏంటంటే చూడండి ఆల్రెడీ మన వీడున్నాడు కదా! హాంగ్‌పో వాడొచ్చిన వెంటనే ఈ టియాన్ గూడా ఉన్నాడు కదా! కొద్దిగా డిసోబీడియంట్‌గా ఉన్నాడని చెప్పేసి వాడిని బెదిరించాడు. అంతే కాకుండా వాడు జస్ట్ కాకీగా ఉన్నాడు కదా! కాకపోతే ఇలాగెందుకు చేశాడు? పోనీ అది కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు ఎలాగోలాగా మన బ్యాంక్వెట్ ఉంది కదా! అంటే మన మీటింగ్ ఉంది కదా! మీటింగ్ దగ్గర కావాలని చెప్పేసి స్వార్ట్స్‌మెన్ పవిలియన్‌ని అవమానపరిచేలా చేశాడు. ఎందుకు చేశాడు? నార్మల్‌గా మనం ఏం చూసుకుంటామంటే అందరూ ఏమనుకున్నారంటే రివెంజ్ కోసం చేశాడు మన టియాన్ గూడా మీద అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే అది రియాలిటీ కాదు. వాడు అలా చేయడం వల్ల 2 థింగ్స్ అనేవి సాధించాడు. ఫస్ట్‌ది ఏంటంటే అలా చేయడం వల్ల బ్లాసమ్ టవర్‌కినా స్వార్ట్స్‌మెన్ పవిలియన్‌కి దూరం అనేది వచ్చేసింది. సో, బ్లాసమ్ టవర్ అనేది ఐసోలేట్ అయిపోయింది. వీక్ అయిపోయింది. సెకండ్ ఏంటంటే మన 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా! వాటిని 3 స్టేజెస్ కింద డివైడ్ చేశాడు. ఏంటంటే ఫస్ట్ వన్ అన్నది ఆ ఎంపరర్స్ అంటే ఎంపరర్స్ గేట్‌ని ఫాలో అయ్యేది ఫస్ట్ గ్రూపు. సెకండ్ గ్రూప్ అన్నది ఆ ఎంపరర్స్ గేట్‌ని ఎదిరించే గ్రూపు. థర్డ్ వన్ వచ్చేసరికి ఏమి చేయకుండా పక్క నుండి చూసే గ్రూపు. అలాగా వీడు డివైడ్ చేశాడు. ఆబ్వియస్‌గా వాళ్ళని ఫాలో అయ్యే గ్రూప్స్‌లోని మెడిసిన్ ప్యాలెస్ ఉన్న యోమింగ్ వ్యాలీ అన్నదుంది. నెక్స్ట్ వాళ్ళని ఎదిరించే గ్రూప్‌లోని బ్లాసమ్ టవర్, స్వార్ట్స్‌మెన్ పవిలియన్, క్వింగ్‌లాంగ్ పవిలియన్ వీళ్ళందరూ ఎంపరర్స్ గేట్‌ని చాలా సార్లు ఎదిరించారు. అందుకని చెప్పేసి మిమ్మల్ని ఎదిరించే గ్రూప్‌లో పెట్టాడు. ఇంకా థ్రిల్లింగ్ లింక్స్ గురించి మాట్లాడితే వాళ్ళెప్పుడు తెలుసు కదా! వాళ్ళు డిసైసివ్‌గా ఎప్పుడు న్యూట్రల్‌గానే ఉంటారు అని చెప్పేసి మన జోఫాన్ గూడా అంటాడు. వెంటనే వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా మన జోఫాన్ గూడా చెప్పిందంతా చూసుకొని అవును కదా! నిజమే కదా! అని చెప్పేసి ఎంపరర్ గేట్ గురించి ఒకసారిగా టెన్షన్ పడిపోతుంటారు. వెంటనే మన జోఫాన్ గూడా ఇలాగంటాడు. ఏంటంటే అందుకే నేను వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని టార్గెట్ చేసి ఐసోలేట్ చేసి అబ్జర్వ్ చేసుకునే ముందే మనం డైరెక్ట్‌గా ఒక లైన్ అన్నది గీసేద్దాం. మేము మిమ్మల్ని ఓపెన్‌గానే ఎదిరిస్తున్నామని చెప్పేసి అందుకే మిమ్మల్ని వోటింగ్ అనేది ఇలా చేశానని చెప్పేసి మన జోఫాన్ గూడు ఆరా అంతా రిలీజ్ చేస్తూ ఇలాగంటాడు. చివరి వరకు వాళ్ళతో పోరాడదాం అని చెప్పేసి. వీళ్ళందరూ ఉన్నారు కదా! మన టియాన్ గూడు, ఈ లాంగ్ జీ అందరూ షాక్ అయిపోతారు. అసలు ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఆ హాంగ్‌పో ఉన్నాడు కదా! సెకండ్ ప్రిన్స్ ఆఫ్ ద ఇంపీరియల్ గేటు వాడొచ్చిన వెంటనే మాతోటి ఎందుకిలా కాకీగా యాక్ట్ చేసాడు. అంతే కాకుండా ఇంత డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా ఇలా అన్ని అంటే మొత్తం థింగ్స్ అన్ని చేశాడు కదా! ఈ బ్యాంక్వెట్‌లోని. ఇంకా వాడేదో కొద్దిగా యారోగెంట్‌గా చేశాడనుకున్నాం. కాకపోతే వీడు నిజంగా చాలా అంటే చాలా టెస్టులు పెట్టాడు మా ఫ్యామిలీస్‌కి. వాళ్ళని అపోజ్ చేస్తుంది చేయలేనివి. వాడు చాలా డెసిసివ్ అని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే వీళ్ళందరూ ఇంకోటి అనుకుంటారు. ఏంటంటే ఇక్కడ ట్రూ టెర్రిబుల్ థింగ్ ఏంటో తెలుసా? మేమెవ్వలం ఎంపరర్స్ గేట్ యొక్క ఇంటెన్షన్‌ని మేము ఎవ్వలం అర్థం చేసుకోలేకపోయాం. కాకపోతే ఈ జోఫాన్ అన్నవాడు ఇంత ఈజీగా ఎలా అర్థం చేసుకున్నాడు. అంతే కాకుండా ఎంపరర్స్ గేట్ అన్నది నిజంగా మా మీద వార్‌కొచ్చిందనుకో నిజంగా మేము ఏమి చేయలేం. కాకపోతే వీడు మాత్రం మన జోఫాన్ వోడు ఇంత కన్నింగ్‌గా ఇంత క్లేవర్‌గా ఎలా
ఎలాగా ఈ ప్లాన్ అన్నది యేసాడు. అసలు 3 ఫ్యామిలీని ఒకటిగా చేసి లైన్ గీసేద్దామని చెప్పేసి. అంటే ఒక్కొక్క ఫ్యామిలీని వాళ్ళు ఎదిరించారంటే ఏం చేయలేరు కదా! అసలు ఈ జోఫాన్ గూడా మైండ్ ఎలా పనిచేస్తుందని చెప్పి మోస్ట్ టెరబుల్ థింగ్ అన్నది ఇక్కడ జోఫాన్ అని చెప్పేసి వీళ్ళు కూడా కొద్దిగా షాకింగ్‌గా చూస్తుంటారు. వెంటనే మిస్ లాంగ్ ఉంది కదా! ఒక్కసారిగా ఇలాగ అంటుంది. "అసల ఇవన్నీ నీ అసంప్షన్సే కదా!" అని చెప్పేసి. "ఒకవేళ ఇవన్నీ నిజం కాకపోతే అప్పుడేం చేస్తావు?" అప్పుడు మేము ఎంపరర్స్ గేట్‌ని ఏమి రీజన్ లేకుండా అఫెండ్ చేసినట్టు ఉంటుంది కదా! ఎదిరించినట్టు ఉంటుంది కదా! అని మిస్ లాంగ్ అంటుంది. "అవును. నువ్వు చెప్పింది నిజమే కాబోవచ్చు. ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు సడెన్‌గా అటాక్ చేసేది కన్నా మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటారు. కాకపోతే రెండోదేమంటే నిజంగా వాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూస్తారు. ఇప్పుడు రెండిట్లోని ఏది మంచిది? ఫస్ట్ ఆప్షన్ అన్నది వాళ్ళని మిమ్మల్ని అన్‌ప్రిపేర్డ్‌గా ఉన్నప్పుడు మీరు ప్రిపేర్‌గా లేనప్పుడు వచ్చి అటాక్ చేసేస్తారు. సెకండ్‌ది వాళ్ళు కొద్దిగా మీ గురించి ఎదిరిస్తున్నారని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటారు. అంతే కదా! ఒకవేళ నిజంగా అంటే గైస్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు నిజంగానే వార్‌కొద్దాం అనుకున్నారనుకో ఒక్కొక్క ఫ్యామిలీతోటి ఐసోలేట్ చేసి వీళ్ళు గనుక అప్పుడు ప్రిపేర్‌గా ఉంటారు కదా! సో, ఫస్ట్ అన్నది మన జోఫర్ కూడా చేసింది కరెక్ట్ అవుతది. ఒకవేళ సర్లే మిస్ లాంగ్ చెప్పినట్టే రాంగ్ అనుకోండి. ఒకవేళ మీరు ఎదిరించినంటే ఏమవుతది? ఆళ్ళు ఎలాగోలా వార్‌కి రాట్లేదు కాబట్టి మిమ్మల్ని తప్పు పడతారు. సో, మీకు రెండిట్లో ఏది బెస్ట్ చాయిస్ అని చెప్పేసి మన జోఫర్‌ని కూడా అడుగుతున్నాడు. అదే కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. వెంటనే మన జోఫర్ కూడా మళ్ళీ ఇలాగంటాడు. నేను గనక మీ పొజిషన్‌లో ఉంటే నేను మొత్తం అంతా అనలైజ్ చేసుకునేసరికి మీ ఎల్డర్స్‌కి అందరికి అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ ఏం జరిగిందని చెప్పేసి మన జోఫర్ కూడా అంటారు. ఎల్డర్స్ కూడా కొద్దిగా చెమటలు పడుతూ ఆలోచిస్తుంటారు. నిజంగా వీడున్నాడు కదా! వీడు లీడర్ కన్నా చాలా డెసిసివ్ యాక్షన్ అన్న తీసుకున్నాడని చెప్పేసి మన జోఫాన్ గాడిని చూస్తూ ఈ ఇద్దరు ఎల్డర్స్ కూడా షాక్ అయిపోతారు. ఒక్కసారిగా ఇలాగంటాడు మన టియాన్ కూడా ఇలాగంటాడు. సరే ఇప్పుడు నువ్వు చేసిందంతా బానే ఉంది. మన ఎంపరర్స్ గేట్ అన్నది నిజంగా నువ్వు చెప్పినట్టే ఇంపీరియల్ 7ని కలుపుదాం అనుకుంటుంది కదా! అప్పుడు బ్లాసమ్ టవర్ ఉంది కదా! బ్లాసమ్ టవర్‌ని మేమెందుకు కాపాడాలి? వాళ్ళకెందుకు మా మా ఓటింగ్‌లన్నది ఏయించావు? అది యూజ్‌లెస్ కదా! అని చెప్పేసి మన టియాన్ కూడా అంటాడు. ఎందుకు ఇప్పుడు మేము ఈ బ్లాసమ్ టవర్‌కి హెల్ప్ చేయాలని చెప్పేసి. మాకంటూ మేము వార్‌కి రెడీ అవ్వచ్చు కదా! అని చెప్పేసి మన టియాన్ కూడా అంటాడు. అంతే ఒక్కసారిగా మన ఎయిత్ ఎల్డర్ కూడా మన టియాన్ గాడిని చూస్తూ గర్వపడతాడు. ఈడు ఫస్ట్ టైము ఒక మంచి డెసిషన్ అన్న తీసుకున్నాడు ఫ్యామిలీ కోసం అని చెప్పేసి. దానికి వెంటనే మన జోఫర్ కూడా ఏమంటాడంటే, నిజమే ఇప్పుడు బ్లాసమ్ టవర్ అనేది చాలా వీక్‌గా ఉంది. అంతే కాకుండా వాళ్ళు ఏ టైంలోనైనా సరే డిస్ట్రక్షన్‌కే అయిపోతారు. కాకపోతే ఎంపరర్స్ గేట్ కూడా వాళ్ళంత వీక్‌గా ఉన్నది కాబట్టి వాళ్ళ దగ్గరికి ఫస్ట్ డిస్ట్రక్షన్ చేద్దాం అని చెప్పేసి ఐసోలేట్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు నేను చెప్పింది మీరు కన్సిడర్ చేయగలరా? ఫస్ట్ బ్లాసమ్ టవర్ అన్నది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరికెళ్తది బ్లాసమ్ టవర్ తర్వాత. అది మీరు చెప్పగలరా? అని చెప్పేసి మన జోఫర్ గాడు అంటాడు. మళ్ళీ వీళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. వెంటనే మన జోఫర్ గాడు ఇలాగంటాడు. ఇప్పుడు బ్లాసమ్ టవర్ అన్నది మీ అందరికీ ఒక అడ్డుకట్ట. బ్లాసమ్ టవర్ గనక ఆ గోడ ఉంది కదా! ఆ గోడ అనేది పగిలిపోయిందంటే ఆ ఎంపరర్స్ గేట్ అన్నది ఆ గోడ నుంచి మీ ఒక్కొక్క ఫ్యామిలీని మెల్లగా డివార్ చేసుకుంటూ వచ్చేస్తది. అంతే కాకుండా ఇప్పుడు బ్లాసమ్ టవర్ ఉంది కదా! ఈ బ్లాసమ్ టవర్ అన్నది ఈ ఎంపరర్స్ గేట్ యొక్క అటాక్‌ని కొద్దిగా కనిపెట్టలేకపోయింది. అందుకని చెప్పేసి ఇప్పుడు బ్లాసమ్ టవర్ అనేది పోతుంది. ఒకవేళ గనక బ్లాసమ్ టవర్ పోయిందంటే, ఆ ఎంపరర్స్ గేట్ ఒక నెక్స్ట్ టార్గెట్ ఎవ్వలికి చెప్పలేం. ఇప్పుడు మాత్రం మీ అందరికీ ఎంపరర్స్ గేట్ ఒక టార్గెట్ అన్నది బ్లాసమ్ టవర్ అని మనందరికీ ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు మీరు నిజంగా బ్లాసమ్ టవర్‌ని హెల్ప్ చేశారనుకో, మీ ఫ్యామిలీస్ అన్నవి ఆ సిట్యుయేషన్ రాకుండా ఉంటాయి అని చెప్పేసి మన జోఫాన్ గూడా అంటాడు. వెంటనే వీళ్ళు కూడా వీడు చెప్పిన దాంట్లో నిజంగా ప్రతిది నిజమే అని చెప్పేసి వీళ్ళు కూడా బుర్ర ఊపుతుంటారు. వెంటనే మన టియాన్ గూడా ఇలాగంటాడు. సరే ఇప్పుడు ఇదంతా బానే ఉంది. ఇందులో నీకేముంది బెనిఫిట్టు? నాకు నువ్వెలాంటి వాడివో తెలుసు జోఫాన్. అసలు నీకు బెనిఫిట్ లేనిదే నువ్వేం చేయవని చెప్పేసి మన టియాన్ గూడా అంటాడు. అంతే ఒక్కసారిగా మన జోఫాన్ గాడు కూడా నవ్వుతూ మిస్ క్యూయో అని చెప్పేసి అంటే మన మిస్ లాంగ్ ఉంది కదా! మిస్ లాంగ్‌తో ఇలాగంటాడు. నేను నీకొక ప్రామిస్ చేశాను గుర్తుందా? అని చెప్పేసి మన జోఫాన్ గూడా అడుగుతాడు. గైస్ ఈ ప్రామిస్ అన్నది మీరు నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తుంటే ఈ ప్రామిస్ అన్నది ఏంటో మీకు తెలిసే ఉంటుంది. సో, మనం మళ్ళీ వీడియోకి వెళ్ళిపోదాం. మిస్ లాంగ్ ఉంది కదా! తను కూడా ఇలాగంటుంది. అవును. ఆ ప్రామిస్ నాకు గుర్తుంది. ఆ ప్రామిస్ ఏం చేసావంటే నువ్వు లూ ఫ్యామిలీ అన్నది కదా! లూ ఫ్యామిలీ అన్నది 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్ అన్నిటిని పవర్ లెవెలింగ్‌లో గాని, అసలు వాళ్ళ సోషాలిటీలో గాని అన్నిటిలోని 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్‌ని క్రాస్ చేసి పైకి తీసుకెళ్ళిపోతానన్నావు. అంటే వాళ్ళని 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్ కన్నా పెద్ద ఫ్యామిలీ చేస్తానన్నావు. అది కూడా 10 ఇయర్స్ లోపు అని చెప్పేసి మిస్ లాంగ్ అంటుంది. అంతే. దానికి మన జోఫాన్ గూడా అంటాడు. అదే. అదే నా గోల్. ఇప్పుడు గనక నేను ఎంపరర్స్ గేట్‌ని ఆపలేదనుకో, ఆ తర్వాత లూ ఫ్యామిలీ అన్నది రైజ్ అవ్వాలంటే చాలా కష్టం. అందుకని జెప్పేసి నేను బ్లాసమ్ టవర్‌కి హెల్ప్ చేస్తున్నా అని జెప్పేసి మన జోఫాన్ గూడా అంటాడు. అంతే. ఒక్కసారిగా ఆరంతా రిలీజ్ చేస్తూ గట్టిగా అంటాడు. ఇంకో 10 ఇయర్స్‌లోని ఈ వరల్డ్‌లోనే గ్రేటెస్ట్ ఫ్యామిలీ అన్నది ఈ లూ ఫ్యామిలీ అవుతదని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. అంతే. వెంటనే ఎయిత్ ఎల్డర్ కూడా షాక్ అయిపోతారు ఏంటని జెప్పేసి. ఇంకా నెక్స్ట్ సీన్‌లోనే మన లాంగ్ జీ ఉన్నాడు కదా! కొద్దిగా వైస్ పర్సన్ ఈళ్ళందరిలోన. వీడు కూడా ఇంకా అంత ప్రాసెస్ చేసుకొని అర్థం చేసుకొని, అప్పుడు నాకు మొత్తం అంతా అర్థమైంది. ఇప్పుడు మా స్వార్ట్స్‌మ్యాన్ పవిలియనున, ఇంకా ఈ క్వింగ్‌లాంగ్ పవిలియన్ అన్నది నిజంగా ఈ ఎంపరర్స్ గేట్ ఒక వ్రాత నుంచి మనం
బయటపడాలంటే మనకి బెస్ట్ వే అన్నది ఏంటంటే ఈ బ్లాసమ్ టవర్‌ని మనం డిఫెండ్ చేయాలి. ఇదే మనకి లాస్ట్ లైన్ మనం బ్రతకడానికి అని చెప్పేసి లాంగ్ జియో కూడా అంటాడు. అంతే కాకుండా మన టియాన్ కూడా వెంటనే అంటాడు. ఇప్పుడు ఈ కాంపిటీషన్‌లోని అసలు మనం ఆల్కెమీని చేయడానికి ఎవళ్ళని మనం తీసుకొస్తాం? ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది గైస్. మన జోఫాన్ గూడా వేరే ఏ ఫ్యామిలీస్ ఇంటర్ఫియర్ అవ్వకూడదని చెప్పేసి జస్ట్ ఆల్కెమీ ఫెస్టివల్‌ని ఇంట్రొడ్యూస్ చేసి అందులో గెలిసే ఛాంపియన్‌కి సేక్రెడ్ ట్రెజర్ అన్నది ఇచ్చేస్తారు. ఒకవేళ గనక ఆ బుద్ధ రూట్స్ అన్నది పోయిందంటే మాత్రం మన బ్లాసమ్ టవర్ అనేది ఇంక ఫినిష్ అయిపోయినట్టే. ఈ బ్లాసమ్ టవర్ అనేది ఫినిష్ అయిపోయిందంటే నెక్స్ట్ ఇంకొక్కొక్క ఫ్యామిలీ అన్నది ఇంకా అలా ఎగిరిపోతుంటాయి. సో, టియాన్ కూడా అంటాడు. ఇప్పుడు మేము ఎలాగా ఒక ఆల్కెమిస్ట్‌ని తీసుకురమ్మంటావు? ఎలాగోలా మేము కూడా ఇప్పుడు ఇంటర్ఫియర్ అవ్వాలా మీ ఫైట్‌లోని? ఎందుకంటే నువ్వే కదా కాంపిటీషన్ అని చెప్పేసి, అదని చెప్పేసి, ఇది చెప్పేసి ఒక లైన్ గీసావు అన్ని ఫ్యామిలీస్‌కి. ఎంపరర్స్ గేట్ కూడా ఇన్వాల్వ్ అవ్వదు. అంతే కాకుండా ఇప్పుడు మనమే కదా డిసడ్వాంటేజెస్‌లో ఉన్నాం. ఆ వెనమ్ కింగే కదా అడ్వాంటేజ్‌లో ఉన్నాడు. వాడు బెస్ట్ ఆల్కెమిస్ట్ ఇన్ ద వరల్డ్ కదా అని చెప్పేసి మన టియాన్ కూడా అంటాడు. దానికి మన జోఫాన్ కూడా ఏమంటాడంటే కొద్దిగా స్మార్ట్‌గా నవ్వుతూ ఇలాగంటాడు. అలాంటప్పుడు నాకు ఇంకో ఛాన్స్ అన్నది లేదు. ఎందుకంటే ఆ సిట్యుయేషన్‌లోని నేను ఆల్కెమీ ఫెస్టివల్ గురించి నోరెత్తలేదనుకో, వాళ్ళు కూడా ఆ సంభాషణ ఉంది కదా! ఆ ఫైటింగ్ అన్నది అక్కడ వదిలిపెట్టరు. నేను అక్కడ ఆ టైంలోనే ఆల్కెమీ ఫెస్టివల్ అని చెప్పేసి ఎత్తాను కాబట్టి వాళ్ళకి వాళ్ళే అనుకున్నారు. ఏంటంటే బ్లాసమ్ టవర్ అన్నది ఈ ఆల్కెమీ ఫెస్ట్ అంటే వెనమ్ కింగ్ యొక్క ఆల్కెమీ స్కిల్స్ ముందు ఎవ్వరు పనికిరారు కదా! ఇంక మేమే గెలిసేసాం అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుని, వెంటనే వాళ్ళు కూడా సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. లేకపోతే ఆ హాల్‌లోనే చాలా పెద్ద గొడవ జరిగేదని చెప్పేసి మన జోఫాన్ గూడా అంటారు. నాకు ఇంకో ఛాన్స్ లేక ఆల్కెమీ అని చెప్పన్నాను. అంతే కాకుండా దీని ద్వారా మనం బ్లాసమ్ టవర్‌కి ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది కొద్దిగా రికవర్ అవ్వడానికి. కాకపోతే మీరెవ్వరు వరీ అవ్వద్దు గైస్. నేనున్నంత వరకు ఫ్యూచర్‌లోని బ్లాసమ్ టవర్ అన్నది ఎప్పటికి డిస్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళదు. అంతే కాకుండా సేక్రెడ్ ట్రెజర్ ఉంది కదా! అని చెప్పేసి దాని గురించి కూడా మన జోఫాన్ గూడా మాట్లాడతాడు. అంటేనే ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా అంటారు. "ఏంటి నీకు ఆల్రెడీ ఒక ప్లాన్ ఉందా మైండ్‌లో" అని చెప్పేసి. అంతే వెంటనే మన జోఫాన్ గూడా ఏమంటాడంటే, "అది జస్ట్ ఆల్కెమీయే కదా! వాడెవడు వెనమ్ కింగా? బెస్ట్ ఆల్కెమీ ఇన్ ద వరల్డ్ మీకెవలు చెప్పారు?" అని జెప్పేసి మన జోఫాన్ గూడా అంటాడు. అంతే. వీళ్ళు షాక్ అయిపోతారు. ఏంటి వెనమ్ కింగ్ ఒక బెస్ట్ ఆల్కెమీ కాదా? వాడు ఒక 8 టైర్ ఆల్కెమిస్ట్ అంటే సెవెంత్ లెవెల్ ఆల్కెమిస్ట్ వాడు అని జెప్పేసి వీళ్ళందరూ షాక్ అయిపోతారు. దానికి మన జోఫాన్ గూడా ఆరంతా రిలీజ్ చేస్తాడు. అంతే. ఒక్కసారిగా వీళ్ళందరూ మళ్ళీ అనుకుంటారు. ఏంటంటే, ఈ 7 ఉన్నాడు కదా! సెవెంత్ టైర్ ఆల్కెమిస్ట్ అన్నవాడు ఈ వరల్డ్‌లోనే హైయెస్ట్ టైర్ ఆల్కెమిస్ట్. అంతే కాకుండా వెనమ్ కింగ్ అన్నవాడు మెడిసిన్ ప్యాలెస్‌లోని టాప్ టైర్ ఆల్కెమిస్ట్. అంటే మెడిసిన్ ప్యాలెస్‌లో నంబర్ 1 ఆల్కెమిస్ట్ ఎవడంటే మన వెనమ్ కింగ్. అంతే కాకుండా వాడి ప్రీవియస్ టైటిల్స్ కూడా ఏంటంటే, ఈ వరల్డ్‌లోనే బెస్ట్ ఆల్కెమిస్ట్ ఇన్ ద వరల్డ్. కాకపోతే మన లాంగ్ జియో ఆలోచించుకుంటాడు. ఏంటి జోఫాన్ అన్నవాడు ఇంత యంగ్ ఏజ్‌లోనే ఆ సెవెంత్ టైర్ వెనమ్ కింగ్‌కి ఒక మ్యాచా? అసలా వెనమ్ కింగ్ అన్నవాడు వీడికి మ్యాచే కాదన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలా వీడు ఎలాంటి మాన్‌స్టర్ అసలా? వీడికి ఆల్కెమిస్ట్ తెలుసు, ఇంకా అరే ఫార్మేషన్స్ తెలుసు. అంతే కాకుండా వీడి పవర్ అనేది ఎలాగుందంటే, వీడు బాడీ టెంపరరీ రిలీమ్‌లో ఉండి హెవీ లిటర్ మాస్టర్స్ తోటి సమానంగా ఫైట్ ఆడుతున్నాడు. అసలు వీడెవ్వడు అసల ఇంత టెర్రిఫయింగ్ మనిషిని ఎక్కడా చూడలేదు. అసలా వీడితోటి ఎలా నేను పోటీ పడగలను అని చెప్పేసి వీడున్నాడు కదా! మన లాంగ్ జియు ఇంకా టియాన్ గూడా అసలు మన జోఫాన్ గూడా చూస్తే అసలు వాళ్ళు నమ్మలేకపోతారు. ఎందుకంటే మన జోఫాన్ గూడు ఆ ఆల్కెమీ ఉన్నాడు కదా! కింగ్ ఉన్నాడు కదా! మన వెనమ్ కింగు. వాడిని ఒక జస్ట్ ఆల్కెమిస్ట్ అన్నాడంతే. జస్ట్ లో టైర్ ఆల్కెమిస్ట్‌లా మాట్లాడుతున్నాడు వాడితోటి. అసల వీళ్ళందరూ మన జోఫాన్ గూడా ఒక పొటెన్షియల్ ఇంకా వాడు టెర్రిఫయింగ్ ఎనర్జీ అంటే వాడి ఆరా ఇంకా వాడి పవర్ అన్నీ చూసి వీళ్ళు షాక్ అయిపోతారు. అసలు నేను ఇప్పటికి నమ్మలేకపోతున్నాను. వీడు నిజంగా 7 టైర్ ఆల్కెమిస్ట్ కన్నా బాగా ఆల్కెమీ చేస్తాడని చెప్పేసి. దానికి వెంటనే మన జోఫాన్ గూడా ఇలాగంటాడు. ఏంటంటే వీళ్ళందరూ ఇంత గొప్పగా పొగిడేసుకున్నారు కదా! మన జోఫాన్ గూడాని వాళ్ళ మైండ్‌లోని. దానికి మన జోఫాన్ గూడా ఏమంటాడంటే, "మీరు అంతగా హైగా ఎక్కువగా నన్ను థింక్ చేయొద్దు. నేను జస్ట్ వాడిని ఫేస్ చేస్తానంతే. నాకు కూడా తెలీదు నేను గెలుస్తానో లేదో" అని చెప్పేసి మన జోఫాన్ గూడా అంటాడు. అంతే గైస్ ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్.